దాసమహారాజును కలిసిన దేవీవృతుడుతో దాసమహారాజు ఇలా అంటారు: బాబూ, నా కుమార్తెను మీ తండ్రికిచ్చి పెళ్లి చేయుటకు నాకెటువంటి అభ్యంతరమూ లేదు. కానీ ఆమె ఉపరిచరవసువు కన్న కూతురు. ఆయన ఈమెను నాకప్పగిస్తూ తగిన వరుణ్ణి ఇచ్చి వివాహం చేయమన్నాడు. ఆయన పెట్టిన పేరే సత్యవతి. మీ తండ్రి తగినవారే కాదనను, కానీ నా కుమార్తెకు పుట్టిన కుమారులే తర్వాత రాజకుమార వారసులు కావాలని పెద్ద కుమారుడైనను ఉండగా అదెలా సాధ్యమవుతుంది అని సందేహంగా ఉన్నది అని చెప్పాడు. అంతా విన్న దేవవ్రతుడు, దాసరాజా, అష్టదిక్పాలకులు దైవానుసాక్షిగా ఇంతమంది ముందు నేను ప్రతిజ్ఞ చేయుచున్నాను. నాకు నా తండ్రి రాజ్యం అస్సలు అవసరం లేదు. నీ మనుషులే ఈ రాజ్యానికి వారసులవుతారు అని శపథం చేయించాడు. ఆ తర్వాత అది విన్న దాసమహారాజు, బాబూ, అలా అయితే నీ తండ్రిని నా కూతురికి ఇచ్చి వివాహం చేయుటకు నేనేమి అభ్యంతరము చెప్పను అని చెప్తాడు. దాసమహారాజు, బాబూ, తండ్రి అనే మమకారంతో నీవు శపథం చేశావు, కానీ అందరూ నీలాగే త్యాగం చేయగలరా? మున్ముందు నీ కుమారులు కూడా రాజ్యం వదులుకోగలరని నమ్మకం ఏంటి అని అనగా, దేవీవ్రతుడు, దాసరాజా, నా సంతతి గురించి నీవు భయపడవద్దు కనుక నేను బ్రతికి ఉన్నంత కాలము బ్రహ్మచారిగానే ఉంటాను అని మరో శపథం చేస్తున్నాను. ఇకపైన మీ సత్యవతిని నా తండ్రికి ఇవ్వగలరా అనెను. దేవీవ్రతుడు అసామాన్యమైన ఈ ప్రతిజ్ఞలను విని అక్కడి వారందరూ ఆశ్చర్యపోగా మునులు ఆశీర్వదించినారు. దేవతలు పుష్పవర్షాలు కురిపించినారు. భీషణములైన ప్రతిజ్ఞలు చేసిన వాడవు కనుక ఇక నుండి భీష్ముడిగా కీర్తి పొందుతావు అని పొగిడారు. దాసరాజు సంతృప్తి పొంది సత్యవతిని శాంతనునికిచ్చి వివాహం గావించాడు. కళ్యాణం వైభవంగా జరిగింది. శాంతనుడు కుమారుడు పితృభక్తి త్యాగశీలతలను మిగుల సంతోషంగా చెంది తన్ను ఇష్టం వచ్చినప్పుడు దేహం చాలించినట్లుగా ఒక వరమును కూడా ప్రసాదించారు. ఇంతటితో భీష్మ ప్రతిజ్ఞ సమాప్తం. తరువాత చిత్రంగదుని రాజ్యపాలన గురించి తెలుసుకుందాం.